వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము సెప్టెంబర్ మంత్లో జరిగిన టెట్ క్వశ్చన్ పేపర్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇంగ్లీష్ గ్రామర్ సబ్జెక్ట్ క్వశ్చన్ నెంబర్ 61 to 65లో మనకు రీడింగ్ కాంప్రిహెన్షన్ ఒక ప్యాసేజ్ ఇచ్చారు. ఆ ప్యాసేజ్కి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, వాటిని మనము సాల్వ్ చేయాలి. అయితే జనరల్గా ఎప్పుడైనా కానీ ఒక ప్యాసేజ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ ప్యాసేజ్లో ఉన్న థీమ్ ఏంటి కనుక్కోవాలి. దాంతోపాటు ఎప్పుడైనా కానీ ప్రతి సెంటెన్స్ని కూడా మనం క్వశ్చన్ చేసుకుంటూ చదువుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, డిసాస్టర్స్ అరౌండ్ ద వరల్డ్ ఆర్ క్లెయిమింగ్ మోర్ అండ్ మోర్ లైవ్స్ అని చెప్పేసి ఈ ఫస్ట్ సెంటెన్స్ ఉంది. హూ ఆర్ క్లెయిమింగ్ మోర్ అండ్ మోర్ లైవ్స్ అని చెప్పేసి మనము క్వశ్చన్ చేసుకోవాలి. అప్పుడు ఆన్సర్ ఏమని వస్తుందంటే డిసాస్టర్స్ అని వస్తుంది. సో ఈ విధంగా క్వశ్చన్ చేసుకొని కనుక చదువుతూ ఉంటే మనకు ప్యాసేజ్ అనేది చాలా సింపుల్. అయితే ఫైనల్గా ఈ పర్టికులర్ ప్యాసేజ్ చాలా సింపుల్గా ఇచ్చారు, అదేంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ద కాస్ట్ ఆఫ్ ద డిసాస్టర్స్, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ని మనకు డైరెక్ట్గానే మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ద కాస్ట్ ఆఫ్ దీస్ డిసాస్టర్స్ ఇస్ ఎట్ టు బి డిటర్మైన్డ్. ఓకే, ఇక్కడే ఆన్సర్ ఉంది. సో ఇది మొత్తం కూడా నేను చదవట్లేదు, ఇప్పుడు మీరు ఆల్రెడీ చదివేసి ఉంటారు. సో మీకు ఆన్సర్స్ కూడా కొంచెం అవగాహన ఉండొచ్చు. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ద కాస్ట్ ఆఫ్ ద డిసాస్టర్స్ అన్నప్పుడు హ్యాస్ బీన్ డిటర్మైన్డ్ ఇస్ బిలియన్స్ ఆఫ్ రూపీస్, ఇస్ యెట్ టు బి ఎస్టిమేటెడ్, ఇస్ ప్లాన్డ్ టు ఎస్టిమేట్. ఓకే, ఈ 4 ఆప్షన్స్లో ఎగ్జాక్ట్గా ఉన్నట్టుగా ఇచ్చారు. ఇక్కడ డిటర్మైన్డ్ ఉంది, ఇక్కడ జస్ట్ ఎస్టిమేటెడ్ అని ఉంది. అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనుకోవాలి. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ద టైప్ ఆఫ్ డిసాస్టర్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్ ఇస్, ఈ పర్టికులర్ ప్యాసేజ్లో ఏ డిసాస్టర్ని మెన్షన్ చేయలేదు అని అంటే ఫస్ట్ ఇక్కడ డిసాస్టర్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఈ పర్టికులర్ ప్యాసేజ్ యొక్క థీమ్ ఏంటంటే డిసాస్టర్స్, క్లైమేట్ చేంజ్ అనే టాపిక్ మీద ఉన్న ప్యాసేజ్ ఇది. అయితే దాంట్లో దేని గురించి డిస్కస్ చేయలేదు అని చెప్పేసి క్వశ్చన్. అయితే ఇక్కడ చూడండి, ఎర్త్ క్వేక్స్ గురించి డిస్కస్ చేశారు. నెక్స్ట్ బయాలజికల్ లైక్ COVID-19 గురించి డిస్కస్ చేశారు. నెక్స్ట్ మ్యాసివ్ ఫారెస్ట్ ఫైర్స్ గురించి డిస్కస్ చేశారు. దాంతోపాటు హైయెస్ట్ ఫ్లడ్స్ గురించి కూడా డిస్కస్ చేశారు. ఇక్కడ చూడండి, ఎర్త్ క్వేక్స్ వచ్చింది, ఫ్లడ్స్ వచ్చింది, హీట్ వేవ్స్ కూడా వచ్చింది. ఇక్కడ బయాలజికల్గా COVID-19 కూడా ఇచ్చారు. అయితే ఈ పర్టికులర్ ప్యాసేజ్లో మనకు లేని ఆప్షన్ ఏంటంటే వాల్కానిక్ ఎరప్షన్స్. ఓకే, వాల్కానిక్ ఎరప్షన్స్ అనేటివి దీంట్లో లేదు. అయితే మనం ప్యాసేజ్ చదివేటప్పుడు జనరల్గా మనకు మేజర్గా వోకాబులరీ మీద మంచి పట్టు ఉండాలి. ఎవరికైతే వోకాబులరీ మీద మంచి పట్టు ఉంటుందో వాళ్ళు ప్యాసేజ్ని సింపుల్గా సాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ ప్యాసేజ్లో కొన్ని టఫ్ వర్డ్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ గ్రిప్డ్ అని ఉంది, ఇక్కడ రావేజ్డ్ అని ఉంది, నెక్స్ట్ ఇక్కడ బ్రీచ్డ్, దాంతోపాటు ఇనండేటెడ్. ఓకే, ఈ 4 మాత్రం మనకు జనరల్గా టఫ్ వర్డ్స్గా మనము అనుకోవచ్చు. గ్రిప్డ్ అంటే ఏంటి? గ్రిప్డ్ అంటే ఏంటంటే గ్రిప్ దొరికిందా అంటాం. అంటే గ్రిప్డ్ అంటే సింపుల్గా పట్టుకోవడం. నెక్స్ట్ ఇక్కడ రావేజ్డ్, మ్యాసివ్ ఫారెస్ట్ ఫైర్స్ హ్యావ్ రావేజ్డ్ అంటే ఏంటంటే ధ్వంసం చేయడం. నెక్స్ట్ బ్రీచ్డ్, ద కాంట్రాక్ట్ హ్యాస్ బీన్ బ్రీచ్డ్ అంట. బ్రీచ్డ్ అంటే బ్రేక్. నెక్స్ట్ ఇనండేటెడ్. సో ఇనండేటెడ్ అనే వర్డ్ని మనం న్యూస్ పేపర్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎప్పుడు అంటే వర్షాకాలంలో. ఓకే, ఇనండేటెడ్ అంటే ఏంటంటే మునిగిపోవడం. సో ఈ 4 వర్డ్స్ మాత్రం కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నాయి ఒక లెవెల్లో అని, ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాంప్లికేషన్ అనుకోవచ్చు. అయితే జనరల్గా మనకు ఈ పర్టికులర్ వోకాబులరీ మీద మంచి పట్టు సాధించాలంటే ఏం చేయాలి? న్యూస్ పేపర్ చదవాలి. ఏ న్యూస్ పేపర్? హ్యాండ్స్ ఇండియా. సో హ్యాండ్స్ ఇండియా అనే న్యూస్ పేపర్ మనకు HMTV వాళ్ళు పబ్లిష్ చేస్తారు. ఈ HMTV వాళ్ళు పబ్లిష్ చేసే న్యూస్ పేపర్ ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వస్తుంది. ఒకవేళ మీరు కనుక తెలుగు మీడియం స్టూడెంట్స్ అయ్యుండి మీకు ఇంగ్లీష్ మీద కొంచెం పట్టు తక్కువ ఉందనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ హ్యాండ్స్ ఇండియా న్యూస్ పేపర్ని రెగ్యులర్గా చదవండి. ఒక 3 to 6 months ప్రతిరోజు రెగ్యులర్గా చదివి దాంట్లో వచ్చిన వర్డ్స్ని కనుక మీరు రాసుకొని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ లాంగ్వేజ్ యూసేజ్ కనుక పెరిగిందనుకోండి, నెక్స్ట్ మీరు ఏం న్యూస్ పేపర్ చదువుతారంటే ద హిందూ చదవండి. హిందూ లేదు అని అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్.
ఈ న్యూస్ పేపర్స్లో ఏదైనా మీరు చదవచ్చు. ఓకే, హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్. కానీ ఇనిషియల్ స్టేజ్లో ఉంటే కనుక మీరు హ్యాన్స్ ఇండియా న్యూస్ పేపర్ చదవండి. ఇక్కడ మొత్తం కూడా స్టూడెంట్స్కి ఏదైతే హెల్ప్ఫుల్గా ఉంటుందో అది మాత్రమే ఇస్తారు. ఫ్యాషన్కి సంబంధించి అటువంటివి చాలా మినిమల్గా ఇస్తూ ఉంటారు. ఎక్కడంటే ఈ హ్యాన్స్ ఇండియా కావచ్చు, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్. స్టూడెంట్ పర్స్పెక్టివ్లో ద బెస్ట్ న్యూస్ పేపర్స్. సో రెగ్యులర్గా మనము ఈ న్యూస్ పేపర్స్ చదివే హ్యాబిట్ కనుక నేర్చుకున్నాం అనుకోండి, మనకు సింపుల్గా హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, ఇంగ్లీష్, ఇలా అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి, ఒక్క మ్యాథ్స్ అండ్ రీజనింగ్ తప్ప. అయితే ఒక స్టూడెంట్ కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా న్యూస్ పేపర్ అనేది ప్రతిరోజు చదవాల్సిందే. ఒక స్టూడెంట్ కనుక చదివితే ఆ స్టూడెంట్కి ఖచ్చితంగా ఒక 60 to 70% ఆఫ్ సిలబస్ న్యూస్ పేపర్ తోటే కవర్ అయిపోద్ది. కాబట్టి లెట్స్ మేక్ ఇట్ యాజ్ ఏ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్ రెగ్యులర్లీ. అయితే మనం ఫస్ట్ క్వశ్చన్ని, సెకండ్ క్వశ్చన్ని డిస్కస్ చేసాము. ఇప్పుడు మిగతా క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 63rd క్వశ్చన్ చూద్దాము. According to passage, Greece and Canada have recently been affected by. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు: ఫ్లడ్స్, ఎర్త్ క్వేక్, హీట్ వేవ్ అండ్ వైల్డ్ ఫైర్ అని చెప్పేసి. అయితే జనరల్గా గ్రీస్ అండ్ కెనడా. సో గ్రీస్ అండ్ కెనడా ఎక్కడ ఉంది ఇక్కడ? సో గ్రీస్ అండ్ కెనడా. సో మ్యాసివ్ ఫారెస్ట్ ఫైర్స్ హ్యావ్ రావేజ్డ్ పార్ట్స్ ఆఫ్ గ్రీస్ అండ్ కెనడా. అంటే మ్యాసివ్ ఫారెస్ట్ ఫైర్స్. ఓకే, ఇక్కడ వైల్డ్ ఫైర్ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, వైల్డ్ ఫైర్స్ ఆర్ మ్యాసివ్ ఫారెస్ట్ ఫైర్స్, రెండు కూడా సేమ్ అక్కడ. మ్యాసివ్ ఫారెస్ట్ ఫైర్స్ హ్యావ్ రావేజ్డ్ పార్ట్స్ ఆఫ్ గ్రీస్ అండ్ కెనడా. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. అయితే ఇక్కడ అండర్లైన్డ్ వర్డ్ వచ్చేసి రావేజ్డ్. ఆ రావేజ్డ్కి ఎగ్జాక్ట్ మీనింగ్గా ఉన్నది ఏంటి అని మనం చూస్ చేయాలి. ఇక్కడ కన్స్ట్రక్టెడ్ అంటే కన్స్ట్రక్ట్ చేయడం, కట్టడం. డివాస్టెడ్ అంటే ధ్వంసం చేయడం. డివాస్టెడ్ ఆర్ ర్యూన్డ్ అంటాం, RUINED. ర్యూన్డ్ అన్నా కానీ ధ్వంసం చేయడమే అని చెప్పేసి, ధ్వంసం అయిన దాన్ని ర్యూన్డ్ అంటాం. నెక్స్ట్ మేనేజ్ చేయడం, మేనేజ్డ్. నెక్స్ట్ రిపేర్ అంటే రిపేర్ చేయడం. అయితే ఈ 4 ఆప్షన్స్లలో రావేజ్డ్కి ఎగ్జాక్ట్ మీనింగ్గా ఉన్నది ఏంటి అంటే, రావేజ్డ్ అంటే ధ్వంసం చేయడం. ఇక్కడ డివాస్టెడ్ అన్నా కానీ ధ్వంసం చేయడమే. కాబట్టి ఆప్షన్ 2. సో 65th క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద వర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ విచ్ ఈస్ అపోజిట్ టు ద వర్డ్ ఫ్లడెడ్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు: రావేజ్డ్, గ్రిప్డ్, డ్రెయిన్, ఇనండేటెడ్ అని చెప్పేసి. సో మనం ఏం చేయాలి? ఫ్లడెడ్ అనే వర్డ్కి అపోజిట్ చూడాలి, అంటే యాంటోనిమ్ చూడాలి. ఇక్కడ మనం సినోనిమ్ చూసాం. ఫ్లడెడ్కి యాంటోనిమ్ ఏంటి? రావేజ్డ్ అంటే ధ్వంసం చేయడం, ఫ్లడెడ్ అంటే ఏంది? వరదలు ముంచెత్తడం. ఇక్కడ రావేజ్డ్ ధ్వంసం చేయడం కాబట్టి రాంగ్. గ్రిప్డ్ అంటే పట్టుకోవడం, సో రాంగ్ ఇది. డ్రైన్డ్ అంటే ఏంటంటే వరద కనుక బాగా వచ్చినప్పుడు ఆ వరదని మొత్తం కూడా పంపించడానికి మనం ఏం చేస్తాం? డ్రైన్ని ఓపెన్ చేస్తాం, నాలా యొక్క డ్రైన్ని ఓపెన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? నీళ్ళు మొత్తం కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి ఫ్లడ్డింగ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? డ్రైన్ చేయాలి, ఆ నీళ్ళు మొత్తం పోవాలి అన్నప్పుడు. కాబట్టి సి. నెక్స్ట్ ఇనండేటెడ్ అంటే మునగడం, మునిగిపోవడం. కాబట్టి ఫ్లడ్స్ వచ్చినప్పుడు మునిగిపోతాం, కానీ ఫ్లడ్డెడ్కి అపోజిట్ ఏంటి? డ్రైన్డ్. ఓకే, వాటర్ని మొత్తం కూడా డ్రైన్ చేయడం. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ ఓవర్ దేర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 66 నుండి 70 వరకు చూద్దాం. ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చారు, ఆ ప్యాసేజ్కి 5 బ్లాంక్స్ ఇచ్చారు. ఆ బ్లాంక్స్లో మనము 4 ఆల్టర్నేటివ్స్ నుండి ఒక దాన్ని సెలెక్ట్ చేసి రైట్ ఆన్సర్లో రాయాలి. సో ప్యాసేజ్ చూద్దాం. ద ఎఫెక్ట్ ఆఫ్ సాల్ట్ డాష్ హెల్త్ ఈజ్ అన్ ఇష్యూ. ఓకే, ఇక్కడ 66 దానికి 4 ఆప్షన్స్. అదేంటంటే ఆన్, ఆఫ్, విత్, OFF అని చెప్పేసి. ఈ 4 ఆప్షన్స్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సింపుల్గా మనం ఆన్ అంటాం. సో ఆన్. అయితే ఇక్కడ OF ఆఫ్ వస్తుందా అంటే ద ఎఫెక్ట్ ఆఫ్ సాల్ట్ ఆన్ హెల్త్ రాదు. బ్లైండ్గా రాంగ్ అది. నెక్స్ట్ ఆన్, నెక్స్ట్ విత్ ఉంది. ద ఎఫెక్ట్ ఆఫ్ సాల్ట్ విత్ హెల్త్ ఈజ్ అన్ ఇష్యూ. సో ఇక్కడ విత్ హెల్త్ అనేది కొంచెం కంపాటబుల్గా ఉంది కానీ ఆన్ హెల్త్ అనేది 100% ఎగ్జాక్ట్ ఆన్సర్. అయితే ఇక్కడ OFF ఆఫ్ అని ఉంది. ఈ ఆఫ్ అనేది ఇన్ఫార్మల్ వే ఆఫ్ యూసేజ్. సో ఇన్ఫార్మల్, సో ఇది చాలా రూడ్ వే ఆఫ్ యూసేజ్ అంటాం మనం ఆఫ్ని. అయినా ఈ ఆఫ్ అనేది ఈ పర్టికులర్ క్వశ్చన్లో
అవసరం లేదు యాక్చువల్లీ. సో ఫైనల్గా ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటంటే 66th వన్ ఆన్ వచ్చేసి రైట్ ఆన్సర్. ద ఎఫెక్ట్ ఆఫ్ సాల్ట్ ఆన్ హెల్త్ ఈజ్ అన్ ఇష్యూ డాష్ నైదర్ ఎవ్రీ వన్ అగ్రీస్ నార్ డాష్. అక్కడ హెల్త్ ఈజ్ అన్ ఇష్యూ డాష్ అయితే అక్కడ 67th వన్ విచ్, హూ, వేర్, హూజ్ అని చెప్పేసి ఈ 4 ఆప్షన్స్లో మనం ఫిల్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం ఫిల్ చేస్తాం అక్కడ అంటే హెల్త్ ఈజ్ అన్ ఇష్యూ అన్నారు, హూ, వేర్, హూస్ ఇవన్నీ కూడా ఒక పర్సన్ని ఉద్దేశించి వాడుతూ ఉంటాం. సో జనరల్గా వేర్ అనేది ఎక్కడ అన్న ఉద్దేశంలో మనం వాడుతూ ఉంటాం. సో ఈ 3 కూడా పర్సన్ని బేస్డ్గా వాడుతూ ఉంటాము. కానీ ఇక్కడ విచ్ అనేది మాత్రం ఒక వస్తువు గురించి లేదంటే ఒక మ్యాటర్ గురించి మాట్లాడతాము. అయితే ఇక్కడ హెల్త్ ఈజ్ అన్ ఇష్యూ కాబట్టి ఇక్కడ విచ్ అని రాయండి. ఓకే, హెల్త్ ఈజ్ అన్ ఇష్యూ అన్నప్పుడు ఒక మ్యాటర్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి విచ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ 1. నైదర్ ఎవ్రీ వన్ అగ్రీస్ నార్ డాష్ ఇన్. ఇక్కడ ఇంట్రెస్ట్, ఇంట్రెస్టింగ్, ఇంట్రెస్ట్, ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ కనుక మనం చూస్తే విచ్ నైదర్ ఎవ్రీ వన్ అగ్రీస్ నార్ డాష్ అని ఇచ్చారు. ఓకే, నైదర్ ఎవ్రీ వన్ అగ్రీస్. ఇక్కడ ఈ వర్డ్ చూడండి. సో నైదర్ ఆర్ నార్ ఉంది. సో నైదర్ ఆర్ నార్, ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఈ వర్డ్స్ని మనం ఏమంటామంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాం. ఇవి ఏం చేస్తాయి, రెండు వర్డ్స్ రెండు సెంటెన్సెస్ని కలుపుతాయి. కాబట్టి నైదర్ ఆర్ నార్, ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇవన్నీ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. అయితే ఇక్కడ నైదర్ అగ్రీస్, ఎవ్రీ వన్ అగ్రీస్, నార్ డాష్ అని ఉంది. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే నైదర్ ఆర్ నార్, ఐదర్ ఆర్ వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే టెన్స్ ఉంటుందో అదే టెన్స్ని మనం నార్ పక్కన కూడా వాడాలి. టెన్స్ చేంజ్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అగ్రీస్ అని ఉంది. అగ్రీస్ అనేది ఏ వర్బ్ ఫామ్. సో జనరల్గా మనం చూస్తే కనుక అగ్రీ, గ్రీన్ మార్కర్తో రాద్దాం, అగ్రీ, అగ్రీయింగ్. సో అగ్రీ, అగ్రీడ్, అగ్రీడ్, అగ్రీయింగ్, అగ్రీస్. ఇది V1, ఇది V2, V3, V4 అండ్ V5. సో ఇక్కడ అగ్రీస్ అనేది V5 వచ్చింది. సో V5 వచ్చింది కాబట్టి మనం టెన్స్ ఎటువంటి చేంజ్ చేయకుండా ఏం చేస్తామంటే సింపుల్గా అదే టెన్స్లో రాస్తాం. ఇక్కడ నార్, నైదర్ ఎవ్రీ వన్ అగ్రీస్ నార్ డాష్ ఇన్ అంటే ఇంట్రెస్ట్ అని ఉంది. ఇంట్రెస్ట్ అనేది ఇది V1, ఇంట్రెస్టింగ్ అనేది జనరల్గా V4, జనరల్గా ఇంట్రెస్ట్ అనేది V5, ఇంట్రెస్టెడ్ అనేది మనం V2గా తీసుకుంటాము, దాంతోపాటు V3గా కూడా తీసుకుంటాం. అయితే ఇక్కడ ఈ ఫిల్ ద బ్లాంక్లో మనం ఏం వాడతాము అని అంటే ఇంట్రెస్ట్ అంటాము. ఎందుకు అనంటే ఇక్కడ అగ్రీస్ అనేది V5 ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా V5 రావాలి. కాబట్టి సింపుల్గా ఇంట్రెస్ట్ అని రాయండి. ఇంట్రెస్ట్ అనేది ఆప్షన్ 3. ఇంట్రెస్ట్ ఇన్ పీపుల్ ఆర్ ఫైనలీ థింకింగ్ అబౌట్ ద డేంజర్స్ డాష్ దే ఆర్ ప్రజెంట్ ఇన్ దేర్ ఫుడ్. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్, యాజ్ ఆన్, యాజ్ ఇఫ్, యాజ్ లాంగ్ యాజ్ అని చెప్పేసి. ఈ 4 ఆప్షన్స్లో బెటర్ సూట్ అయ్యే వర్డ్ ఏంటి అక్కడ? సో ఇంట్రెస్ట్ ఇన్ పీపుల్ ఆర్ ఫైనలీ థింకింగ్ అబౌట్ ద డేంజర్స్ యాజ్ ఇఫ్ దే ఆర్ ప్రజెంట్ ఇన్ దేర్ ఫుడ్. ఓకే, యాజ్ ఇఫ్ అనేది ఎగ్జాక్ట్గా సూట్ అవుతుంది అక్కడ, యాజ్ ఇఫ్ రాయండి. సో మిగతా అన్ని ఆప్షన్స్ కూడా రాంగ్. యాజ్ వెల్ యాజ్ కాదు, యాజ్ ఆన్ కాదు, యాజ్ లాంగ్ యాజ్ కూడా కాదు. కాబట్టి ఆప్షన్ 3rd వన్ రాద్దాము, యాజ్ ఇఫ్. యాజ్ ఇఫ్ దే ఆర్ ప్రజెంట్ ఇన్ దేర్ ఫుడ్ ఇట్ అపియర్స్ దేర్ విల్ బి మోర్ అండ్ మోర్ పీపుల్ హూ విల్ టేక్ డాష్ సాల్ట్ డయట్. ఇక్కడ 70 ఆప్షన్ వచ్చేసి లో, లీస్ట్, లోయెస్ట్, ఫ్యూయర్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏముందంటే విల్ టేక్ డాష్ లో డయట్, డాష్ సాల్ట్ డయట్ అని ఉంది. అయితే ఈ పర్టికులర్ ఫిల్ ద బ్లాంక్కి ఏం రాద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ లీస్ట్ చూడండి, లో, లోవర్, లోవెస్ట్, లీస్ట్, లెస్, లిటిల్. ఓకే, సో దీన్ని మనం ఎలా రాస్తామంటే ఇది పాజిటివ్ డిగ్రీ, ఇది కంపారేటివ్ డిగ్రీ, ఇది సూపర్లేటివ్ డిగ్రీ. కానీ లీస్ట్కి వచ్చేసరికి ఏం రాస్తామంటే లిటిల్, లీస్ట్. ఇది వచ్చేసి పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. నెక్స్ట్ లోయెస్ట్ అనేది లో, లోవర్, లోయెస్ట్.
ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఫ్యూవర్, ఫ్యూవర్, ఫ్యూయెస్ట్. అయితే ఈ 4 ఆప్షన్స్లలో ఏది రైట్ ఆన్సర్ అంటే జనరల్గా లోయెస్ట్ అని ఉంది. లోయెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. సో సూపర్లేటివ్ డిగ్రీ కంటే ముందు ఎప్పుడు కూడా ద రావాలి. ఇక్కడ ద లేదు, ఇక్కడ ద లేదు కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ తీసేయండి. లోయెస్ట్, థర్డ్ వన్ తీసేయండి. నెక్స్ట్ లీస్ట్, లిటిల్, లెస్, లీస్ట్. ఇది ఇంపార్టెంట్, మెమరైజ్ చేయాలి. సో జనరల్గా లిటిల్ అనేది పాజిటివ్ డిగ్రీ, లెస్ అనేది కంపారేటివ్ డిగ్రీ, లీస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. సో ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ కంటే ముందు కూడా మనకు ద ఉండాలి, ఇక్కడ ద లేదు కాబట్టి ఇది కూడా తీసేయండి, సెకండ్ వన్. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూవర్ అండ్ లో అని చెప్పేసి 2 ఉన్నాయి. అయితే ఈ ఫ్యూవర్ అనేది ఎక్కడ వాడతాం? ఈ ఫ్యూవర్ అనేది మనం జనరల్గా ఫ్యూ అనేది కౌంటబుల్ నౌన్స్ ముందు వాడతాం. కౌంటబుల్ నౌన్స్, ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ ఫ్యూ చాక్లెట్స్ ఇన్ ద బాక్స్ అన్నాను. చాక్లెట్స్ అనేది మనం లెక్క పెట్టగలుగుతాం కాబట్టి ఫ్యూ చాక్లెట్స్ ఇన్ ద బాక్స్. కానీ ఇక్కడ మనం చూస్తే సాల్ట్ ఉంది, సాల్ట్ అనేది మనం లెక్క పెట్టగలుగుతామా? లేదు. సో సాల్ట్ అనేది ఏంటంటే అన్కౌంటబుల్ నౌన్. సాల్ట్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి ఈ ఫ్యూవర్ కూడా తీసేయండి. ఫ్యూవర్ ఎక్కడ వాడతాం అంటే కౌంటబుల్ నౌన్స్ ముందు వాడతాం కాబట్టి ఫ్యూవర్ కూడా తీసేస్తాం. సో ఫైనల్గా మనకున్నది ఏంటి అంటే ఆప్షన్ లో అనేది మనకు జనరల్గా ఏంటి అంటే లో సాల్ట్ డయట్. ఓకే, ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్. సో 71st క్వశ్చన్ చూడండి. చూస్ ద అప్రోప్రియేట్ వర్బ్ ఫార్మ్ టు కంప్లీట్ ద సెంటెన్సెస్. హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ అసైన్మెంట్? నో, ఐ, fill in the blank. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి అమెంట్, హ్యావ్, హ్యావెంట్, హ్యాజెంట్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి అంటే జనరల్గా ఈ క్వశ్చన్ని చూస్తే కనుక మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, దాంతోపాటు ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్, ఇది ఇంట్రాగేటివ్ క్వశ్చన్. సో మనం ఒకసారి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, యొక్క స్ట్రక్చర్ ఎలా రాస్తామంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ or have plus V3 plus objective. ఓకే, ఈ విధంగా రాస్తూ ఉంటాం. అయితే ఇక్కడ I, we, you, they. ఓకే, ఇవన్నీ కూడా మనం జనరల్గా ప్లూరల్గా తీసుకుంటాము. అయితే హ్యావ్ సింగులర్గా he, she, it, థర్డ్ పర్సన్ సింగులర్, he, she, it వచ్చినప్పుడు మనం జనరల్గా హ్యాస్ వాడతాం. సో ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ అయినప్పటికీ మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి వచ్చేసరికి అది మనం ప్లూరల్గా భావించి ఐ తీసుకుంటాం అక్కడ. ఓకే, ఐ హ్యావ్ అని చెప్పేసి. అయితే హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ అసైన్మెంట్ అన్నప్పుడు ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఏంటి అంటే నో, ఐ హ్యావెంట్. నో ఐ హ్యావెంట్ అని చెప్పేసి మనము అక్కడ ఆన్సర్ ఇస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. అయితే 1, 2 and 4 ఎందుకు రాంగ్ అవుతుంది మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమెంట్ అన్నారు. అమెంట్ అనే వర్డ్ ఇంగ్లీష్లో రాయొచ్చా అంటే జనరల్గా రాయొచ్చు, కానీ మీరు ఎప్పుడు రాస్తారంటే ఇది ఇన్ఫార్మల్ ఇంగ్లీష్లో రాస్తారు, ఇన్ఫార్మల్ ఇంగ్లీష్లో. సో మనము అమెంట్ యామ్ ప్లేస్లో అరెంటై రాస్తాం. ఓకే, క్వశ్చన్ ట్యాగ్స్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. క్వశ్చన్ ట్యాగ్స్లో అమెంటై రాయాలా లేకపోతే అరెంటై రాయాలా అని చెప్పేసి. ఓకే, అరెంటై రాస్తాము ఎందుకు అనేది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా క్వశ్చన్ ట్యాగ్స్ ఉంది. సో క్వశ్చన్ ట్యాగ్స్ మల్టిపుల్ వీడియోస్ చేసాము అక్కడ చాలా డీటెయిల్గా. ప్రీవియస్లీ ఆస్డ్ క్వశ్చన్స్ని కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం, ఒకసారి ఆ వీడియో చూడండి. సో అమెంట్ అనేది రాకూడదు ఎందుకంటే ఇక్కడ యూ ఉంది, యామ్ లేదు కాబట్టి. నెక్స్ట్ హ్యావ్ ఉంది, హ్యావెంట్ ఉంది, హ్యాజెంట్ ఉంది. హ్యాజెంట్ రాయాలా అంటే హ్యాజెంట్ రాయకూడదు ఎందుకనంటే ఇక్కడ యూ ఉంది. యూ అనేది ఏంటి ఇక్కడ అంటే ప్లూరల్ సబ్జెక్ట్. సో ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనకు హ్యావ్ రావాలి, హ్యాజ్ రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇక్కడ యూ ప్లేస్లో కనుక హీ, షీ, ఇట్ ఉందనుకోండి, అప్పుడు హ్యాజెంట్ రాస్తే సరిపోయేది. కానీ అక్కడ ఐవియు దేలో యూ ఉంది కాబట్టి హ్యావెంట్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ హ్యాజెంట్ రాయొద్దు అనుకున్నాం. నెక్స్ట్ హ్యావ్ రాయొచ్చా? హ్యావ్ రాయకూడదు ఎందుకంటే యూ నీడ్ టు మెన్షన్ ఇట్ ఈస్ ఇన్ ద నెగటివ్ ఫార్మ్ ఆల్ టుగెదర్. కాబట్టి ఇక్కడ హ్యావెంట్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 ఈస్ రైట్. 72nd వన్ చూడండి. ఐదర్ ద బాయ్స్ ఆర్ ద గర్ల్స్ క్యాన్ డూ ద వర్క్. ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ద సెంటెన్స్ ఆర్. ఓకే, దాన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏంటది? ఐదర్
ఆర్ అనేటివి అంటే కంజంక్షన్స్, ప్రిపోజిషన్స్, యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో ఐదర్ ఆర్ అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కంజంక్షన్ యాక్చువల్లీ. సో కంజంక్షన్ అంటే ఏంటి? కంజంక్షన్ అంటే జనరల్గా 2 పదాలను, 2 వర్డ్స్ని కావచ్చు, ఫ్రేజెస్ని కావచ్చు, క్లాజెస్ కావచ్చు, లేదంటే 2 సెంటెన్సెస్ని కూడా కలిపేదాన్ని మనం ఏమంటాం అంటే కంజంక్షన్ అంటాం. ఐదర్ ఆర్, నైదర్ ఆర్, నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, అండ్, బట్, ఇలా ఈ విధంగా ఇవన్నీ కూడా కంజంక్షన్స్. ప్రిపోజిషన్స్ అంటే ఒక నౌన్ ఆర్ ప్రొనౌన్ ముందు వాడేటివి. సో యాడ్జెక్టివ్ అంటే ఎవరిని క్వాలిఫై చేస్తుంది అంటే నౌన్ని, ప్రొనౌన్ని క్వాలిఫై చేసేది యాడ్జెక్టివ్. నెక్స్ట్ యాడ్వర్బ్ అంటే ఏం చేస్తుందంటే జనరల్గా యాడ్వర్బ్ అనేది అందరినీ క్వాలిఫై చేస్తుంది. వర్బ్ని క్వాలిఫై చేయొచ్చు, యాడ్జెక్టివ్ని క్వాలిఫై చేయొచ్చు, కంజంక్షన్ని క్వాలిఫై చేయొచ్చు, దాంతోపాటు తనని తానుగా కూడా క్వాలిఫై చేసుకుంటుంది యాడ్వర్బ్గా. ఓకే, యాడ్వర్బ్ని కూడా యాడ్వర్బ్ క్వాలిఫై చేసుకుంటుంది. అయితే ఫైనల్గా దీని ఆన్సర్ ఏంటంటే కంజంక్షన్. ఆప్షన్ ఏ ఈస్ రైట్ ఆన్సర్. 73rd క్వశ్చన్ చూద్దాము. రీడ్ ద స్టేట్మెంట్స్ ఏ అండ్ బి అండ్ చూస్ ద రైట్ ఆప్షన్. సో ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి మెనీ స్టోరీస్ హ్యాస్ బీన్ రిటన్ బై సుధామూర్తి. ఆప్షన్ బి వచ్చేసి సుధామూర్తి హ్యాస్ రిటన్ మెనీ స్టోరీస్. ఆప్షన్ 1 వచ్చేసి ఓన్లీ ఏ ఈజ్ కరెక్ట్, ఓన్లీ బి ఈజ్ కరెక్ట్, బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, బోత్ ఏ అండ్ బి ఆర్ ఇన్కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ, బి రెండిట్లలో ఏది రైట్ అనేది మనం చూడాలి. అయితే జనరల్గా ఈ సెంటెన్స్ కనుక మనం చూస్తే ఏ విధంగా ఉంది అని అంటే యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ రూపంలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెనీ స్టోరీస్ ఇది ఆబ్జెక్టివ్ ప్లస్ హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. సో నెక్స్ట్ ఇది చూస్తే మనకు సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టివ్. సో సింపుల్గా చెప్పాలంటే ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, ఇది జనరల్గా ప్యాసివ్ వాయిస్లో ఉంది. అయితే యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, ఎందుకంటే ఇది మొత్తం కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఇక్కడ సుధామూర్తి అనేది ఒక లేడీ. ఓకే, లేడీ కాబట్టి హీ, షీ, ఇట్ కిందకి వస్తుంది. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మనకు హ్యాస్ రావాలి. ఎక్కడ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా రాస్తామంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టివ్ అని రాస్తాం. అయితే ఇక్కడ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ రాస్తాము. ఐ, వి, యు, దే వచ్చినప్పుడు జనరల్గా మనము హ్యావ్ రాస్తాం. అయితే ఇక్కడ సుధామూర్తి షీఈ్ ఎ లేడీ కాబట్టి షీ హ్యాస్ రిటన్. ఓకే, రిటన్ అనేది రైట్, రోట్, రిటన్, నెక్స్ట్ రైటింగ్, రైట్స్. ఓకే, ఇది V1, V2, V3, V4 అండ్ V5 కాబట్టి V3 వచ్చింది. ఓకే, సుధామూర్తి హ్యాస్ రిటన్ మెనీ స్టోరీస్ కాబట్టి ఈ సెంటెన్స్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. అయితే ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో మిస్టేక్ ఎక్కడ ఉందంటే మెనీ స్టోరీస్ హ్యాస్ బీన్ రిటన్ బై సుధామూర్తి అని ఉంది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే హ్యాస్ బీన్ ప్లేస్లో హ్యావ్ బీన్ రాయాలి. ఎందుకు హ్యావ్ బీన్ రాయాలి ఇక్కడ? ఎందుకు అనంటే జనరల్గా మనము మెనీ స్టోరీస్. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ వచ్చేసి ఏముంది అని అంటే ప్లూరల్గా ఉంది. సో ప్లూరల్గా ఉంది కాబట్టి ఇక్కడ హ్యావ్ బీన్ రాయండి. ఓకే, మెనీ స్టోరీస్ హ్యావ్ బీన్ రిటన్ బై సుధామూర్తి. సో సింపుల్గా హ్యావ్ బీన్ రాయండి. అయితే ఇక్కడ ఇది సెంటెన్స్ రాంగ్, బి ఈజ్ రైట్ కాబట్టి ఇక్కడ ఓన్లీ బి ఈజ్ రైట్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 74th క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ద హోస్ట్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ డాష్ సీక్ ద గెస్ట్. సో చూస్ ద కరెక్ట్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఓకే, ఫిల్ ద బ్లాంక్ ఇచ్చారు, దానికి 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఫిల్ ద బ్లాంక్లో ఆన్సర్ ఏంటి? ద హోస్ట్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ డాష్ సీయింగ్ ద గెస్ట్. సో ఇక్కడ ఆన్, అబౌట్, ఆన్, ఇన్, టు అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆన్ రాద్దామా, టు రాద్దామా అని జనరల్గా కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే చాలామంది ఆన్ రైట్ అనుకొని ఆన్ రాస్తారు, కానీ ఇక్కడ లుకింగ్ ఫార్వర్డ్ టు. ఓకే, లుకింగ్ ఫార్వర్డ్ టు అనేది జనరల్గా మనకు ఒక ఫ్రేజల్ వర్బ్. ఓకే, లుకింగ్ ఫార్వర్డ్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు అనే ఫ్రేజల్ వర్బ్ వచ్చిన తర్వాత మనకు జనరల్గా ఒక జెరెండ్ రావాలి. ఓకే, లుకింగ్ ఫార్వర్డ్ టు డైనింగ్ విత్ యూ, సంథింగ్ లైక్ దాట్. సో ఇక్కడ జెరెండ్ వచ్చింది. ఓకే, సో జనరల్గా లుకింగ్ ఫార్వర్డ్ టు అనేది ఒక ఫ్రేజల్ వర్బ్, ఆ ఫ్రేజల్ వర్బ్ తర్వాత జెరెండ్ రావాలి. కాబట్టి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 2. ఆప్షన్ డి ఈస్ రైట్ ఆన్సర్.
Choose the correct option to complete the sentence. Miss Ramani is dash professor. సో జనరల్గా an యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ, ద యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో ఆర్టికల్ బేస్డ్ క్వశ్చన్ ఇది. సో జనరల్గా రైట్ ఆన్సర్ ఏంటి అంటే జనరల్గా ఇక్కడ మిస్ రమణి ఈజ్ డాష్ ప్రొఫెసర్ అంటే ఏ ప్రొఫెసర్ అందామా, యాన్ ప్రొఫెసర్ అందామా అంటే ఒకసారి కాన్సెప్ట్ చూద్దాం. సో జనరల్గా ఏదైనా ఒక అక్షరం కనుక ఆ టు అహా మధ్యలో కనుక మొదటి అక్షరం సౌండ్ కనుక స్టార్ట్ అవుతే మనం ఏం చేస్తామంటే యాన్ వాడతాము. దాంతోపాటు కా టు క్షా మధ్యలో కనుక వస్తే అప్పుడు ఏం చేస్తామంటే ఏ వాడతాము. అయితే ఇప్పుడు జనరల్గా యూనివర్సిటీ అని ఉంది. ఈ యూనివర్సిటీని తెలుగులో రాసుకుందాం. ఎలా రాస్తాం? యూనివర్సిటీ అని ఓకే ఈ విధంగా రాస్తాం. యు అనేది యా, యా యా అనేది ఎక్కడ వస్తుందంటే కాటు షా మధ్యలో వస్తుంది. యా రా లా వా ఓకే ఆ విధంగా ఓకే. సో యా అనేది ఇక్కడ వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఏ రాస్తాం. కాబట్టి ఏ యూనివర్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యునీక్ అన్నాను, యునీక్ ఓకే, యునీక్ ఐడియా అన్నాను. యునీక్ అంటే యు. సో చూడనీకి యు ఉంది, యు అనగానే మనం యాన్ అనుకుంటాం, కానీ దీన్ని తెలుగులో రాసుకుంటే యు యా ఓకే. యా అంటే కాటు షా మధ్యలో వస్తుంది కాబట్టి ఏ యునీక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూరోపియన్ అన్నాను, యూరోపియన్. సో యూరోపియన్, సో ఇక్కడ యా కాబట్టి ఏ యూరోపియన్. సో ఫైనల్గా ఏ యూరోపియన్, ఏ యూనివర్సిటీ ఓకే, ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆప్షన్ ఏ. సో ఈ విధంగా మనము ఏని యాని డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. 76th క్వశ్చన్ చూద్దాము. రీడ్ ద స్టేట్మెంట్స్ ఏ అండ్ బి అండ్ చూస్ ద రైట్ ఆప్షన్. Statement A. The teacher asked Mrs. Suma, why didn't you complete the work? Statement B. The teacher asked Mrs. Suma why she hadn't completed the work. Okay, we have options like 1, option 1, only A is correct. 2, only B is correct. 3, both A and B are correct. 4, both A and B are incorrect. ఈ క్వశ్చన్కి జనరల్గా ఆన్సర్ ఏంటి అంటే ఈ క్వశ్చన్ని కనుక మనం చూడగానే మనకు క్లారిటీ వచ్చింది ఏంటంటే ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్నది, ఇన్వర్టెడ్ కామర్స్ ఉంది. జనరల్గా ఇది డైరెక్ట్ స్పీచ్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. అయితే డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో మనకు డైరెక్ట్ స్పీచ్లో సెంటెన్స్ ఎలా చేంజ్ అవుతుంది, ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా చేంజ్ అవుతుంది మన క్లారిటీ ఉండాలి. ఈ సెంటెన్స్ కనుక చూస్తే ద టీచర్ ఆస్క్డ్ మిస్సెస్ సుమా వై డిడెంట్ యూ కంప్లీట్ ద వర్క్. ఓకే, వై డిడెంట్ యూ అనేది మనకు ప్రజెంట్ పాస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్, జనరల్గా సింపుల్ పాస్ట్ టెన్స్ ఇది. సో ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అని ఎలా తెలిసింది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్టివ్. ఓకే, ఇది ఫస్ట్ స్ట్రక్చర్ ఇలా రాసుకోవచ్చు. సెకండ్ స్ట్రక్చర్ ఎలా రాస్తామంటే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టివ్. ఓకే, ఈ విధంగా కూడా మనం సెకండ్ స్ట్రక్చర్ రాస్తాం. అయితే ఇక్కడ సెకండ్ స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టివ్ ఆ ఫార్మాట్లో ఉంది. కాబట్టి సింపుల్గా ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నదాన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేసేటప్పుడు మనం రూల్ ప్రకారం ఏం చేస్తామంటే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో కన్వర్ట్ చేస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో కన్వర్ట్ చేస్తాము. అయితే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టివ్, ఇది స్ట్రక్చర్. సో సింపుల్ పాస్ట్ టెన్స్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో కన్వర్ట్ చేస్తాం. ఎక్కడ అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో. అయితే ఇప్పుడు ద టీచర్ ఆస్క్డ్ మిస్సెస్ సుమా వై డిడెంట్ యూ కంప్లీట్ ద వర్క్. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నదాన్ని ద టీచర్ ఆస్క్డ్ మిస్సెస్ సుమా వై షీ హ్యాడెంట్ కంప్లీటెడ్. ఓకే, వై షీ హ్యాడెంట్ కంప్లీటెడ్. సో V3. Now this is all together past perfect tense యొక్క auxiliary verb or the helping verb had. Okay, so complete గా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ని సెంటెన్సెస్ గా ఇచ్చారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఎటువంటి మిస్టేక్ లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆప్షన్ 3 గా పెట్టుకుంటాం. బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ అని చెప్పేసి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్. ఓకే, 77th క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద పార్ట్ దట్ హ్యాస్ అన్ ఎర్రర్. సో వన్ ఆఫ్ ద షర్ట్స్ దట్ హీ పర్చేస్డ్ ఆర్ కాస్ట్లీ. సో ఇప్పుడు మిస్టేక్ ఎక్కడుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. A, B, C, Dలో ఎక్కడుంది సెంటెన్స్ కనుక చూస్తే
వన్ ఆఫ్ ద షర్ట్స్ దట్ హీ పర్చేస్డ్ ఆర్ కాస్ట్లీ అన్నప్పుడు ఇక్కడ వన్ ఆఫ్ ద షర్ట్స్ అనేది ప్లూరల్ ఫార్మాట్ కాదు, యాక్చువల్లీ సింగులర్ ఫార్మాట్. సో ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, వన్ ఆఫ్ ద షర్ట్స్ అంటే వన్ ఆఫ్ ద షర్ట్స్, చాలా షర్ట్స్ ఉన్నాయి, ఆ చాలా షర్ట్స్లో ఒక్కటి దట్ హీ పర్చేస్డ్ ఆర్ కాస్ట్లీ కాదు, ఇక్కడ ఈజ్ కాస్ట్లీ అని రాయాలి. వన్ ఆఫ్ ద షర్ట్స్, చాలా షర్ట్స్లో ఒక్కటి కాబట్టి ఇక్కడ ఇది సింగులర్గా ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ తీసేసి ఇజ్ రాస్తాం. ఓకే, ఆర్ అనేది మనకి ఎగ్జామ్లో ఇచ్చారు, ఇక్కడ ఇజ్ రాస్తాము, ఇజ్ రైట్ అవుతుంది. అయితే ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, మిస్టేక్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి సిలో మిస్టేక్ ఉంది. 78th వన్ చూడండి, చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఓపెన్ ద విండో. సో ఓపెన్ ద విండో అన్నారు, ఇది క్వశ్చన్ ట్యాగ్ రిలేటెడ్ క్వశ్చన్. అయితే ఇప్పుడు ఓపెన్ ద విండో అనే సెంటెన్స్కి మనము ఏ క్వశ్చన్ ట్యాగ్ రాస్తాం? విల్ యూ, షాల్ యూ, కాంట్ యూ, డు యూ, ఈ నాలుగిట్లలో ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేసి విల్ యూ. సో విల్ యూ ఎందుకు రాయాలి అంటే జనరల్గా ఓపెన్ ద విండో ఇది ఒక కమాండ్లా ఉంది, అవును కదా. అయితే ఎప్పుడైనా కానీ కమాండ్స్ కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు, వీటిని మనం ఏమంటామంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. అయితే ఇంపరేటివ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు మనం బండ గుర్తుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విల్ యూ ఆర్ వుడ్ యూ వస్తుంది. విల్ యూ అయినా రావచ్చు, లేదు అంటే వుడ్ యూ అయినా రావచ్చు. ఈ పర్టికులర్ ఆప్షన్స్లో మనకు వుడ్ యూ ఉందా అంటే వుడ్ యూ లేదు, జస్ట్ విల్ యూ మాత్రమే ఉంది. కాబట్టి సింపుల్గా ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 79th క్వశ్చన్ చూడండి, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. సో ఈ నాలుగిట్లలోకి వెళ్ళి ఎగ్జాక్ట్ కరెక్ట్గా స్పెల్లింగ్ ఉన్న వర్డ్ ఏంటి అని అంటే ఆప్షన్ 4 మేనోవర్. అంటే జనరల్గా ఏంటంటే బాగా స్కిల్ఫుల్గా పర్సన్ ఉన్నాడు అనుకోండి, స్కిల్ఫుల్గా పని చేస్తూ ఉన్నాడు టాలెంటెడ్తో, అప్పుడు అతను ఏమంటామంటే మేనోవర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేజర్గా ఈ వర్డ్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే ఆర్మీ కొన్నిసార్లు డ్రిల్స్ చేస్తూ ఉంటారు. ఆ ఆర్మీ డ్రిల్స్ చేస్తూ ఉన్న టైంలో చాలా స్కిల్ అవసరం. ఏరోప్లేన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ సెకండ్స్ గ్యాప్స్ తోటి ముందుకెళ్తూ ఉంటాయి. కొంచెం ఒక సెకండ్ అటు ఇటు అయినా కానీ పెద్ద డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంటుంది, కొలైడ్ అయ్యి, అవును కదా. అటువంటి డ్రిల్స్ని మనము మేనోవర్ అంటాం, అంటే ఫుల్ స్కిల్ ఉండడం అని చెప్పేసి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై ద సెంటెన్స్ విచ్ ఈస్ డిఫరెంట్ ఇన్ మీనింగ్. ఆప్షన్ 1 వచ్చేసి గూగుల్ ఈజ్ ద మోస్ట్ sought after internet search engine. Second one, Google is more sought after than any other internet search engine. Third one, Google is the one of the most sought after internet search engines. Fourth one వచ్చేసి no other internet search engine is as sought after as Google అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో జనరల్ కండిషన్ ఏంటంటే మనం ఈ సెంటెన్సెస్ చూడగానే మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గుర్తొస్తూ ఉంది, అవును కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ no other internet search engine is as sought after as Google అన్నప్పుడు ఇది జనరల్గా పాజిటివ్ డిగ్రీ సెంటెన్స్, ఇది పాజిటివ్ డిగ్రీ సెంటెన్స్. నెక్స్ట్ మోర్ అండ్ మోస్ట్. Okay, so Google is more sought after than any other internet search engines. ఇది వచ్చేసి comparative degree. నెక్స్ట్ చూడండి, Google is the most sought after internet search engine. ఇది వచ్చేసి మనకు సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. సో మనకు పాజిటివ్ డిగ్రీ ఉంది, కంపారేటివ్ డిగ్రీ ఉంది, సూపర్లేటివ్ డిగ్రీ ఉంది. అయితే ఇందులో డిఫరెంట్గా ఉన్న సెంటెన్స్ ఏంటంటే గూగుల్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ ఇంటర్నెట్ సర్చ్ ఇంజిన్స్ అనేది డిఫరెంట్గా ఉన్నది. కాబట్టి ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అవుతుంది. 81st క్వశ్చన్ చూద్దాము. ఐడెంటిఫై ద అప్రోప్రియేట్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. క్వశ్చన్ వచ్చేసి The passenger entered a 2- AC coach. మనకు ఆప్షన్స్ వచ్చేసి TIRE టైర్, సెకండ్ వన్ వచ్చేసి TIER టైర్, నెక్స్ట్ TEAR టైర్, ఫోర్త్ వన్ వచ్చేసి TYRE టైర్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ద ప్యాసింజర్ ఎంటర్డ్ ఏ 2-tier AC. మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు 2 టైర్ 3 టైర్ అని చెప్పేసి ఉంటాయి. ఓకే, సో టైర్ అంటే జనరల్గా లెవెల్ అని చెప్పేసి. సో టైర్డ్ అంటే అలసిపోవడము, టైర్ అంటే చింపడం, టైర్ అంటే మన వెహికల్స్లో వాడే టైర్.
దాంతోపాటు ఇక్కడ మనం పైర్ అనే ఇంకొక వర్డ్ చూద్దాం. సో పైర్ అంటే ఏంటి? సో పైర్ అంటే లిటరల్ మీనింగ్ ఏంటంటే చితి అని అర్థం. సో చితి పేరుస్తారు కదా, ఆ చితిని మనం ఏమంటామంటే పైర్ అంటాం. ఓకే, ఇవన్నీ కూడా కన్ఫ్యూజింగ్ వర్డ్స్. సో పైర్ అంటే చితి. అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ వన్, దట్ ఈస్ ఆల్ టుగెదర్ TIER, టైర్. టైర్ అంటే ఏంటంటే లెవెల్ అని అర్థం. సో 82nd క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్లీ సీక్వెన్స్డ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ని మనము ఒక సీక్వెన్స్లో రాయాలి. ఇన్ ద దేర్ లైఫ్స్ మెనీ పీపుల్ డివాస్టేటింగ్ ఫ్లడ్స్ హ్యావ్ లాస్ట్. దీన్ని మనం జనరల్గా ఆర్డర్లో రాయాలి. అయితే ఆర్డర్లో రాసేటప్పుడు మనము కాన్సెప్ట్ ఏంటంటే SVO కాన్సెప్ట్. SVO కాన్సెప్ట్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టివ్. లేదు అని అంటే OVS కాన్సెప్ట్ అంటే ఆబ్జెక్టివ్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్టివ్. SVO సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టివ్ అంటే ఇది మనము యాక్టివ్ వాయిస్లో వాడతాం. సో ప్యాసివ్ వాయిస్ వచ్చేసరికి మనం జనరల్గా OVS కాన్సెప్ట్ వాడతాం. అయితే మేజర్గా మనం రెగ్యులర్గా మాట్లాడేటప్పుడు యాక్టివ్ వాయిస్లోనే మాట్లాడుతుంటాం కాబట్టి S+V+O సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్లో మాట్లాడుతూ ఉంటాం. అయితే ఇప్పుడు 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మెనీ పీపుల్ హ్యావ్ ఇన్ ద డివాస్టేటింగ్ ఫ్లడ్స్ లాస్ట్ దేర్ లైఫ్స్. మెనీ పీపుల్, ఓకే, ఇది సబ్జెక్ట్ అనుకుంటే నెక్స్ట్ హ్యావ్. జనరల్గా హ్యావ్ అనేది ఆక్సిలరీ వర్బ్, దాని తర్వాత లాస్ట్ అనేది జనరల్గా మనకు మెయిన్ వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టివ్. అయితే ఇక్కడ సబ్జెక్టివ్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ఉంది. ఆక్సిలరీ వర్బ్ తర్వాత ఇన్ ద డివాస్టేటింగ్ ఫ్లడ్స్ అని చెప్పేసి మనకు ఈ పర్టికులర్ ఆబ్జెక్టివ్ ఉంది అక్కడ. కాబట్టి ఇది రైట్ కాదు SVO కాన్సెప్ట్ ప్రకారం. మెనీ పీపుల్ ఇన్ ద డివాస్టేటింగ్ ఫ్లడ్స్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్. Many people have lost their lives in the devastating floods. The devastating floods have lost in many people their lives. అయితే many people in the devastating floods have lost their lives. సో ఇక్కడ జనరల్గా మనకు ఇన్ ద డివాస్టేటింగ్ ఫ్లడ్స్, ఓకే, ఇది లాస్ట్లో ఉంటే అది పర్ఫెక్ట్ అయ్యేది. కానీ కాబట్టి ఇది కూడా తప్పు. మెనీ పీపుల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్ ఇన్ ద డివాస్టేటింగ్ ఫ్లడ్స్. ఓకే, ఇక్కడ చూడండి ఇది సబ్జెక్ట్, ఇది వచ్చేసి ఆక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్, దాంతోపాటు లాస్ట్ అనేది V3. సో V3 తర్వాత ఇక్కడ ఇది మొత్తం కూడా మనం ఆబ్జెక్టివ్ కింద తీసుకోవచ్చు. కంటిన్యూషన్ ఆఫ్ సెంటెన్స్. ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే మెయిన్ వర్బ్ తర్వాత ఉన్న ఏదైనా కావచ్చు. దాన్ని ఏమంటామంటే మనం ఆబ్జెక్టివ్ అయినా అనొచ్చు, లేకపోతే ఎక్స్ట్రా వర్డ్స్ అయినా అనొచ్చు, లేకపోతే కంటిన్యూషన్ ఆఫ్ ద సెంటెన్స్ అయినా అనొచ్చు. అయితే ఇక్కడ మెనీ పీపుల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్ ఇన్ ద డివాస్టేటింగ్ ఫ్లడ్స్. అయితే ఇది రైట్ ఆన్సర్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టివ్, సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టివ్. ఓకే, ఈ ప్రొసీజర్ రైట్ ఆన్సర్. అయితే ద డివాస్టేటింగ్ ఫ్లడ్స్ హ్యావ్ లాస్ట్ ఇన్ మెనీ పీపుల్ దేర్ లైఫ్స్. ఓకే, దీనికి అసలుకి ఈ సెంటెన్స్కి ఎటువంటి మీనింగ్ కూడా లేదు. అయితే ఫైనల్గా మనము S+V+O కాన్సెప్ట్ ప్రకారం ఏం చేసామంటే మెనీ పీపుల్ తర్వాత ఆక్సిలరీ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ తర్వాత ఇది మొత్తం కూడా ఆబ్జెక్టివ్ కింద తీసుకున్నాము. కాబట్టి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. ఓకే, 83rd క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 4 స్టేట్మెంట్స్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్ మిస్టర్ రాము అటెండెడ్ ద పార్టీ. ఈ స్టేట్మెంట్ పర్ఫెక్ట్గా ఉంది. దో మిస్టర్ రాము హ్యాడ్ బిజీ షెడ్యూల్ హీ అటెండెడ్ ద పార్టీ. సో టెన్స్ ప్రకారం చూసుకున్నా కరెక్ట్గా ఉంది. మిస్టర్ రాము హ్యాడ్ బిజీ షెడ్యూల్ హీ అటెండెడ్ ద పార్టీ. పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్. మిస్టర్ రాము హ్యాడ్ బిజీ షెడ్యూల్ యెట్ హీ అటెండెడ్ ద పార్టీ. సో మళ్ళీ కూడా పాస్ట్ టెన్స్. సో ఇక్కడ యెట్ ఉంది. సో కాబట్టి ఈ సెంటెన్స్ కూడా రైట్. మిస్టర్ రాము హ్యాడ్ బిజీ షెడ్యూల్ యెట్ హీ అటెండెడ్ ద పార్టీ. ఓకే, కంప్లీట్ పాస్ట్ టెన్స్లో ఉంది. దాంతోపాటు కరెక్టర్గా యెట్ ఉంది ఇక్కడ. దో మిస్టర్ రాము హ్యాడ్ బిజీ షెడ్యూల్ యెట్ హీ అటెండెడ్ ద పార్టీ. సో ఇక్కడ రాంగ్ ఎక్కడుంది అని అంటే ఈ 4th వన్ రాంగ్. ఎందుకు అంటే ఇక్కడ దో ఉంది, దాంతోపాటు ఇక్కడ ఎట్ ఉంది. ఓకే, 2 కనెక్టర్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే ఏదన్నా ఒకటి వాడండి, దో అయినా వాడండి లేకపోతే ఎట్ అయినా వాడండి, కానీ 2 మాత్రం వాడకండి. 2 మాత్రం వాడితే ఏమవుతుందంటే అది మిస్టేక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ వచ్చినప్పుడు మనకు దో రాకూడదు. ఎట్ అండ్ దో అని చెప్పేసి ఒకే సెంటెన్స్లో రాకూడదు. అయితే ఎట్ అనేది కంజంక్షన్గా వాడుతున్నప్పుడు, దాంతోపాటు ఆల్దో నెక్స్ట్ ఈవెన్ దో,
సో ఇవి వచ్చినప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే ఇవి రావు. ఎట్ వచ్చినప్పుడు దో రాకూడదు అదే సెంటెన్స్లో, ఎట్ వచ్చినప్పుడు అదే సెంటెన్స్లో ఆల్ దో రాకూడదు, అదేవిధంగా ఎట్ వచ్చినప్పుడు ఈవెన్ దో కూడా అదే సెంటెన్స్లో రాకూడదు. వచ్చిందనుకోండి అది మిస్టేక్. సో ఎట్ మాత్రమే ఉండనివ్వండి, ఓకే, లేదంటే దో ఒకటే ఉండనివ్వండి, అప్పుడు సెంటెన్స్ రైట్ అవుతుంది. సో ఫైనల్గా ఆప్షన్ 4 ఈస్ ఇన్కరెక్ట్. 84th వన్ చూడండి, చూస్ ద యాక్సెప్టబుల్ ఫార్మ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఇన్ లెటర్ రైటింగ్ అన్నారు. ఆప్షన్ ఏ వచ్చేసి యువర్స్ ఎఫెక్షనేట్లీ. యువర్స్ అపోస్ట్రఫీ ఉంది అక్కడ, ఎఫెక్షనేట్లీ ఇక్కడ యువర్స్ అఫెక్షనేట్లీ అని ఉంది, నెక్స్ట్ యువర్స్ అఫెక్షనేట్ అని చెప్పేసి. ఈ 4 ఆప్షన్స్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి అంటే జనరల్గా ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. ఎందుకు ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ అంటే మనకు యువర్స్ అవర్స్ హర్స్ హిస్ ఈ విధంగా ఇవన్నీ కూడా పొసెసివ్ ప్రొనౌన్గా వాడినప్పుడు మనము అపోస్ట్రఫీ పెట్టకూడదు. పొసెసివ్ ప్రొనౌన్గా వాడినప్పుడు అపోస్ట్రఫీ పెట్టకూడదు. అపోస్ట్రఫీ పెడితే అది మిస్టేక్ అవుతుంది. సో ఈ టాపిక్ మనము ప్రొనౌన్ అనే వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసాము, అది యూట్యూబ్లో ఉన్నది. సో ఇంగ్లీష్ అవాజ్ 2.0 ఛానల్లో ప్రొనౌన్ అనే టాపిక్లో డిస్కస్ చేసాం. అయితే పొసెసివ్ ప్రొనౌన్స్లో మనం అపోస్ట్రఫీ పెడితే అది మిస్టేక్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అపోస్ట్రఫీ లేదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే యువర్స్ అఫెక్షనేట్లీ రైట్ అవుతుంది. ఇక్కడ అపోస్ట్రఫీ ఉంది కాబట్టి రాంగ్, ఇక్కడ యువర్స్ అఫెక్షనేట్లీ. అయితే ఇది కూడా మనం జనరల్గా యువర్స్ అఫెక్షనేట్లీ అని చెప్పేసి ఎస్ తర్వాత అపోస్ట్రఫీ ఉంది ఆ విధంగా రాయొచ్చా అంటే ఎస్ రాయొచ్చు. ఎప్పుడైతే జనరల్గా వర్డ్ ఎండింగ్ కనుక హిస్సింగ్ సౌండ్తో వస్తుందో, హిస్సింగ్ సౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ పీస్ అన్నాను అంటే హిస్సింగ్ సౌండ్ వస్తుంది అక్కడ, కాబట్టి అపోస్ట్రఫీ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ జీసస్, ఓకే, జీసస్ సేక్ అన్నాను, అప్పుడు జీసస్ సేక్, ఇక్కడ హిస్సింగ్ సౌండ్ వస్తుంది కాబట్టి అక్కడ ఎస్ తర్వాత అపోస్ట్రఫీ పెట్టండి. సో ఈ విధంగా మనం అపోస్ట్రఫీని హిస్సింగ్ సౌండ్స్ వచ్చినప్పుడు ఆ వర్డ్ తర్వాత పెడతాము. అయితే ఇక్కడ ఇది కూడా రాంగ్, దాంతోపాటు యువర్స్ అఫెక్షనేట్ ఇది కూడా తప్పు అవుతుంది. సో ఫైనల్గా రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ. ఎందుకు అనంటే పొసెసివ్ ప్రొనౌన్ మనకు అపోస్ట్రఫీతో ఉండదు, సో అది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.